అనంతపురం జిల్లాలో కూడా జాకీ పరిశ్రమ వెనక్కిపోయింది, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చినారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వైసీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం గ్రాడ్యుయేట్లు 24% నిరుద్యోగంతో దేశంలోనే ఏపీని ప్రథమ స్థానంలో పెట్టాడు. ఇది జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డ్. జగన్ పాలనలో విడుదల చేసిన ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉపాధి లేక 4100 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడినారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించినటువంటి ఆల్ టైమ్ రికార్డ్. ఇది చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ యువతకు అండగా నిలిచి వారి కోసం అహర్నిశలు కష్టపడి పరిశ్రమలు, సాఫ్ట్వేర్లో కూడా ఒక క్వాంటమ్ వ్యాలీ కింద అమరావతిని తీర్చిదిద్దుతూ టూరిజాన్ని పరుగులు పెట్టిస్తూ నిరుద్యోగ యువతకి పారదర్శకంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంటే ప్రాధాన్యత క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి ఒక్కసారి ప్రజలు ఆలోచన చేసుకోండి, నిరుద్యోగ యువత ఆలోచన చేసుకోండి, యువత ఆలోచన చేసుకోండి. మిమ్మల్ని విస్మరించినారు, మీకు అబద్ధాలు చెప్పినారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను జనవరి 1వ తారీఖున అన్నాడు. ఇచ్చినటువంటి మాట ఎక్కడ కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇవ్వకుండానే, ఆ మాట చెప్పకుండానే ఈ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పేసి 20 నెలల్లో 6 లక్షల చిల్లర ఉద్యోగాలు రూపకల్పన చేసి ఉగాది రోజున మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది నిరుద్యోగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని, యువత పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని పూర్తి స్థాయిలో తెలియజేస్తుందని చెప్పేసి తెలియజెప్పుకుంటూ రేపటి రోజున జరిగేటువంటి రంజాన్ పండుగ సందర్భంగా కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ, ముస్లిం సమాజానికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు.